నల్లగొండ గ్రామ ప్రజలకు, నల్లగొండ గ్రామ పెద్దలకు, నల్లగొండ ఆడబిడ్డలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిల్లా పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ నల్లగొండ గ్రామంలో గౌరవ సర్పంచ్ గారు మాలవిక శ్రీకాంత్ యాదవ్ గారి అధ్యక్షతన ఈరోజు పరిసరాల పరిశుభ్రత మరియు చలి తీవ్రతపై, డ్రగ్స్ గంజాయిపై అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మరి మొన్ననే నూతనంగా ఎన్నుకోబడినటువంటి గౌరవ సర్పంచ్ గారికి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి పిల్లలందరూ, వారికి ప్రత్యేక శుభాకాంక్షలు. మరి ఈ నల్లగొండ గ్రామానికి నూతనంగా వారు సర్పంచ్గా నియమితులైనారు కావున వారి అధ్యక్షతను ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చలి తీవ్రత అనేది చాలా ఎక్కువగా ఉన్నది. రోజు రోజు టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది. అమ్మాయి రండి, అమ్మా మీరు అమ్మాయి రండి. రోజు రోజు ఈ చలి తీవ్రత అనేది ఎక్కువగా అవుతున్నది. టెంపరేచర్ డౌన్ అవుతూ ఉన్నది. ఈ టెంపరేచర్ డౌన్ అవడం వల్ల చలి అనేది ఎక్కువగా ఉంటది. ఈ చలిలో చిన్న పిల్లలు గాని వృద్ధులు గాని తిరగవద్దని, ఉదయం 8 గంటల వరకు కూడా ఇంటి నుంచి బయటికి రావద్దని ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈ చలి తీవ్రత ఉన్నప్పుడు మనము ఉదయాన్నే బయటికి వెళ్ళినట్లయితే ఆస్తమా, ఎలర్జీ, దగ్గు, దమ్ము లాంటి వ్యాధులు మనకు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. దీన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం. 8 గంటల వరకు మనకు ఎండ పొడుపు వస్తుంది కనుక ఏ పని ఉన్నా కూడా 8 గంటల వరకు బయటికి రావాలి. తిరిగి సాయంకాలం 6 గంటల వరకు ఎవరింట్లో వాళ్ళు ఉండాలి. 60 సంవత్సరాల పైబడిన వృద్ధులు, 10 సంవత్సరాల నుంచి కిందికి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా దయచేసి ఈ చలిలో తిరగవద్దు. టెంపరేచర్ డౌన్ అవుతుంది, చలి తీవ్రత ఎక్కువ ఉన్నది, రక్తహీనత కూడా పెరుగుతుంది. ఈ సందర్భంలో దయచేసి ఈ విషయాలని గమనించాలి. అంతేకాకుండా మనకు కాలంతో పని లేకుండా, ఈ కాలం ఆ కాలం అనే సంబంధం లేకుండా కూడా సీజనల్ వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తున్నాయి. ఈ సీజనల్ వ్యాధులు ఎందుకు వ్యాపిస్తున్నాయి అంటే మనము పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోకపోవడం, వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం. గతంలో మనకు కరోనా లాంటి మహమ్మారి వచ్చి మరి పరిశుభ్రత, మరి వ్యక్తిగత శుభ్రత మీద ఎంతో నేర్పినప్పటికీ కూడా ప్రజల్లో ఆ చైతన్యం ఇంకా రావడం లేదు. కావున దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా మీ పరిసరాలను మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా చెత్త చెదారం ఉండకుండా చూసుకోవాలి. చెత్తను డ్రైనేజీ మోర్లో వేయవద్దు. మిగిలినటువంటి అన్నం గాని కూరలు గాని పొద్దుగాల లేవగానే మనం మోర్లో వేస్తాం. అట్లా వేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ నీరు ఆగిపోయి మురికి జమై అందులోనే ఈగలు, దోమలు అనేటి వృద్ధి చెందుతాయి. ఈగలు అనేటి మనం తినే ఆహారం మీద వాళ్తే ఆ ఆహారం మనం తిన్నట్లయితే వాంతులు, విరోచనాలు అయ్యే ప్రమాదం ఉన్నది. దోమలు కాటు వేయడం తోటి, దోమ కాటు వల్ల మనకు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లాంటి విష జ్వరాలు సోకే ప్రమాదం ఉన్నది. ఈ విష జ్వరాలు రావడంతో మనం ఒక ప్రైవేట్ దవాఖానలో చికిత్స నిమిత్తం పోయి అడ్మిట్ అయితే ఐసీయూలో ఉంచి ఒక 4-5 రోజులు ట్రీట్మెంట్ చేసి 50,000, 60,000 రూపాయల బిల్లు వేసి మనల్ని డిశ్చార్జ్ చేస్తారు. ఇదన్నిటి కారణం ఏంటిది? కేవలం ఒక దోమ, ఒక ఈగ మాత్రమే. మరి ఈ ఈగలు, దోమలు అనేటివి ఉండకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. మనం వ్యక్తిగత శుభ్రతగా పాటించాలి. చెత్తను చెత్త బండికి వేయాలి. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి మనకు గ్రామ పంచాయతీ బండికి అందించాలి. డ్రైనేజీలో చెత్తను వేయొద్దు, మిగిలిన ఆహారాలు వేయవద్దు రావడం జరిగింది. మరి దీనిపై మా మిత్రుడు ప్రవీణ్ గారు ఒక మంచి పాట వినిపిస్తారు. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారము, ఈగలకు దోమలకు పక్క నివాసము. 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 లేనిపోని రోగాలు తెచ్చు కాలుష్య
కొబ్బరి బొండాలే ఆహారం పాతనైరు కొబ్బరి బొండాలే ఆహారం పాతనైరు కొబ్బరి బొండాలే ఆహారం అది పొద్దు మాపు పోటీ పడి చేస్తాయి సంసారము అందులోనే గుట్టు పెట్టి పెంచును తమ సారము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము బహిరంగ బలమూత్ర విసర్జన నేరము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము మరుగుదొడ్డి మానవాళి ఆరోగ్య సూత్రము మనము తెలుసుకొని మొదలుకుంటే నిండు ఆరోగ్యము ఆదమర్చి ఉన్నాము ఆగుతుంది ప్రాణము ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము మనము తడి చేత వేరు వేరు చెయ్యాలి పంచాయతీ బండికి తప్పకుండా ఇవ్వాలి పంచాయతీ బండికి తప్పకుండా ఇవ్వాలి పంచాయతీ బండికి తప్పకుండా ఇవ్వాలి ఈగలంత దోవలంత చెప్పరాని బాధలు వాడవాడ ఉండాలి శుభ్రంగా వీధులు ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టూ మన ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము ఇంటి చుట్టుపక్కల చెత్తా చెదారము ఈగలకు దోమలకు పక్కా నివాసము పరిసరాల పరిశుభ్రత నీ యోగక్షేమము పాటించపోతే నీ ఇల్లు ఒళ్ళు నష్టము పాటించకపోతే నీ ఇల్లు వల్ల నష్టము పాటించకపోతే నీ ఇల్లు వల్ల నష్టము నీతోనే పాడాలి మార్పుకు తొలి బీజము అందరి ప్రయత్నములో పరిమళించు గ్రామము అందరి ప్రయత్నంలో పరిమళించు గ్రామము అందరి ప్రయత్నంలో పరిమళించు గ్రామము అందరి ప్రయత్నంలో పరిమళించు గ్రామము ధన్యవాదాలు ప్రవీణ్ గారికి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి పిల్లలందరూ. మరి ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలైన మిమ్మల్ని కూడా ఎందుకు పిలిచినామంటే మీరు మీ ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ నాన్నలతో చెప్పాలి పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను రోడ్ల మీద కానీ డ్రైనేజీలో మోర్లో వేయొద్దని తెలియజెప్పాలి. అందుకొరకే మిమ్మల్ని పిలవడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మిమ్మల్ని కూడా పాల్గొనేలా చేసినటువంటి మీ హెచ్ఎం గారికి మరియు మీ సార్లందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మా మైపాల్ గారు డ్రగ్స్ గంజాయి మీద మీకు అవగాహన కల్పిస్తారు. ఇప్పుడు విచ్చలవిడిగా గంజాయి నల్లమందు డ్రగ్స్ అనేది విచ్చలవిడి అయిపోయింది. పిల్లలు యువత ఏం చేస్తుందంటే ఈ గంజాయి నల్లమందు డ్రగ్స్ సేవించిన తర్వాత వాళ్ళ యొక్క మాట తీరు చేంజ్ అవుతుంది. ఆ మైకం లోపల దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, మర్డర్లు చేసి జైలు జీవితం గడిపే పరిస్థితి వస్తుంది. దీనికి మరి కారణం ఏంటి అంటే ఈ గంజాయి నల్లమందు అనేది సేవించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తుందో తెలియని మైకం లోపల ఇలాంటి నేరాలకు పాల్పడుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క తల్లిదండ్రి ఏం చేయాలంటే పిల్లగాళ్ళు 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నడవడిక ఎట్లుంది, వాళ్ళ మాట తీరు ఎట్లుంది, వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళు ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నారు, వాళ్ళు కాలేజీకి సక్రమంగా వెళ్తున్నా లేదా, వాళ్ళు ఫోన్ లోపల ఎంతసేపు ఉంటుండ్రు, రాత్రిపూట మరి నిద్రపోతున్నా లేదనేది ప్రతి ఒక్క తల్లిదండ్రి గమనించాలి. మనోళ్ళకి ఏముంటుందంటే 10వ తరగతి రాగానే కొంచెం మీసొక్కటి రాగానే బండిచ్చి బయటకు పంపించడం. పిల్లగాడు బండి నడుపుతున్న మావాడు నడుపుతుంటే ఏదో సాధించిన ఫీలింగ్. అంటే వీళ్ళకి ఏంటంటే ప్రేమలు, మధ్యతరగతి కుటుంబం లోపల పిల్లలు ఎదుగుతున్న కొద్ది సంతోషం ఎక్కువ ఉంటుంది. అంటే మనం ఏంటంటే ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కష్టపడతా ఉంటాం. పిల్లలు కొంచెం మంచి స్టేజ్లో ఉండాలి, వాళ్ళకి మంచి పెళ్లిళ్ళు చేయాలి, మంచి చదువులు చదివేయాలనే ఉద్దేశంతో మధ్యతరగతి జీవితాలన్నీ ఫస్ట్ నుంచి కష్టపడుకుంటూ ఉండే జీవితాలు ఇవన్నీ. వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు ఎదిగిన కొద్దీ వాళ్ళు బండ్ల మీద బండ్లు నడిపినా కానీ మురిసిపోతూ ఉంటారు. ఏంటి ఫోన్లో ఎక్కువసేపు ఉన్నా కానీ అదొక మంచి పద్ధతి అనుకుంటారు, కానీ అది మంచి పద్ధతి కాదండి. పిల్లగాళ్ళు మరి చదువుతున్నా లేదనే విషయాన్ని ఖచ్చితంగా మీరు చూడాలి. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు స్కూలుకు కాలేజీకి 10th క్లాస్ పిల్లలు కూడా కరెక్ట్ కాలేజీకి స్కూల్కు ఖచ్చితంగా వెళ్తున్నా లేదని చెప్పి నెలకొక్కసారి అన్నా మీరు హెడ్ మాస్టర్ని కలవాలి. అదేవిధంగా మన కాలేజ్ ఇక్కడ నుంచి వేరే దూర ప్రాంతానికి వెళ్ళిన పిల్లలు కూడా మరి కాలేజీ సక్రమంగా వెళ్తున్నా లేదా, వాళ్ళు సినిమాలు షికారులు మధ్యలో ఎక్కడన్నా ఆగి వేరే మిత్రుడు బండి మీద గిట్ట తిరుగుతున్నా లేదని చెప్పి ప్రతి క్షణం మీరు చూస్తూ ఉండాలి, వాళ్ళని గమనిస్తూ ఉండాలి. ఇలా గమనించడం వల్ల ఏంటంటే వాళ్ళ లోపల మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఒక భయం అనేది ఉంటుంది. మా తల్లిదండ్రులు ప్రతి విషయాన్ని కేర్ గా తీసుకుంటూ ప్రతి విషయాన్ని అంటే సారాన్ని అడుగుతున్న ఉద్దేశం కొద్ది కాలేజీకి సక్రమంగా వెళ్తారు. ఈ గంజాయి డ్రగ్స్ అనేది ఎవరి దగ్గర ఉన్నా కానీ, సేవించినా కానీ, సాగు చేసినా కానీ, ఎవరైనా విక్రయించినా కానీ, సేవించినా కానీ ఖచ్చితంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వాలి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు మన చేతుల్లో ఉంది. ఇప్పుడు
ఎందుకంటే వారు గొప్ప చదువులు చదివి రేపు పొద్దున మనం ఉద్ధరిస్తారో లేదో కానీ ఒక మంచి స్థాయిలో ఉండాలని చెప్పి మనందరం కష్టపడుతున్నాం. కాబట్టి ఈ గంజాయి డ్రగ్స్ నల్ల మందు సేవించి బండ్ల మీద ముగ్గురు పోయి లారీ కిందనో బస్సు కిందనో పడి చనిపోవడం, లేకపోతే నేరాలకు పాల్పడి జైలు జీవితం గడపడం, అది కన్న తల్లిదండ్రులకు ఎంత గర్భశోకం ఒకసారి ఆలోచించండి. మనం బాధపడే కంటే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకొని పిల్లలు సక్రమంగా కాలేజీలకు స్కూళ్ళకు వెళ్తున్నా లేకపోతే మన దురలవాట్లు ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించి మాన్పించే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నామండి. పిల్లల యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు ఉపాధ్యాయులతో పాటుగా మీరు కూడా వేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి, అంటే ఎప్పుడైనా కానీ పని మీద దృష్టి పెట్టి ఇవాళ పొలం పనులకు వెళ్ళేది అటు వెళ్ళేది ఇటు వెళ్ళేది అని చెప్పి మీరు అందరూ పనులు చేసుకుంటా వండుకుంటా మధ్యలో నెలకొక్కసారైనా పిల్లల గురించి ఆరాధించాల్సిన బాధ్యత మీ అందరి మీద అని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు మిత్రుడు రాజేందర్ గలంలోపల ఒక మంచి పాట ఇచ్చిన గ్రామ ప్రజలకు ముఖ్యంగా యూత్ సోదరులకి హృదయపూర్వక నమస్కారం. ఈ రోజు జరుగుతున్న డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాం భాగంగా ఏ ఒక్క యువత డ్రగ్స్ మద్యం మత్తు బారిలో పడకుండా అమ్మకం కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తులపై సంబంధిత అధికారులకు తెలియజేసి కఠిన చర్యలు తీసుకుంటామని, నేను డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అలాగే మనం బాగుండాలంటే ఊరు బాగుండాలి, ఊరు బాగుండాలి పర్యావరణం బాగు చూసుకోవాలి, శుభ్రత చెట్లు నాటడం కాలుష్య రహిత గ్రామంగా తీర్చిదిద్దుతానని మాట ఇస్తున్నాను. నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ. ధన్యవాదాలు. మరి గౌరవ సర్పంచ్ గారికి ప్రత్యేక కార్యక్రమం కరీంనగర్లో ఉన్నందున వారు వెళ్తున్నారు. మరి కార్యక్రమంలో మిత్రుడు రాజేందర్ గారు ఒక పాట వినిపిస్తారు. చూడు చూడు చూడరన్నా ఓరన్నా ఈ మాయదారి యువత తీరు చూడన్నా, చూడు చూడరన్నా ఊరన్నా ఈ మాయదారి యువత తీరు నేడన్నా, చూడు చూడు చూడరన్నా ఓరన్నా ఈ దారి తప్ప యువత తీరు చూడన్నా, చూడు చూడు చూడరన్నా ఊరన్నా ఈ దారి తప్ప యువత తీరు చూడన్నా, గంజాయి సేవించి ఒళ్ళు వరిచి వారంతా ఆడపిల్లల మాన ప్రాణాలను దోస్తున్నారు, ప్రాణాలను తీస్తున్నారు, ప్రాణాలను దోస్తున్నారు, ఒళ్ళు గుళ్ళ చేసుకుంటూ మైకములో తూలుకుంటూ ఎదురొచ్చిన వారి పైన దాడులెన్నో చేస్తున్నారు, దాడులెన్నో చేస్తున్నారు, దాడులెన్నో చేస్తున్నారు, డ్రగ్స్కు బానిసలై ఊరన్నా యువత మది తప్పిపోతుండ్రు చూడన్నా, చూడు చూడు చూడరన్నా ఊరన్నా ఈ దారి దారి యువత తీరు నేడన్నా, చూడు చూడు చూడరన్నా ఊరన్నా ఈ దారి తప్ప యువత తీరు చూడన్నా, చూడు చూడు చూడరన్నా ఊరన్నా ఈ దారి తప్ప యువత తీరు నేడన్నా, తంబాకు గుట్కాలు కింగు సైజు సిగరెట్లు రంగు రంగు విస్కీలు వీరు బ్రాండీలతోని వీరు బ్రాండీలతోని వీరు బ్రాండీలతోని ఆడమగా తేడా లేక డ్రగ్స్ కు అలవాటయ్యి గర్లు బాయ్ ఫ్రెండ్ అంటూ షికార్లెన్నో చేస్తున్నారు, శికారెల్లో చేస్తున్నారు, శికారెల్లో చేస్తున్నారు, జల్సాలకు మరిగి వాళ్ళు ఓరన్నా యువత బలదారి దొక్కుతుండే చూడన్నా, చూడు చూడు చూడరన్నా ఊరన్నా ఈ మాయదారి యువత తీరు నేడన్నా, చూడు చూడు చూడరన్నా ఓరన్నా ఈ మాయదారి యువత తీరు చూడన్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మరి దయచేసి గ్రామ ప్రజలందరూ కూడా ఈ డ్రగ్స్ గంజాయిని కూడా మన గ్రామంలోకి రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మరి నూతనంగా ఎన్నికైన గౌరవ సర్పంచ్ గారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉప సర్పంచ్ గారు కూడా మాట్లాడాల్సి కోరుతున్నాను. ఉద్దేశంతోనే వచ్చారండి అన్న. మీ అందరికీ మా గ్రామ ప్రజల తరపున, మా తరపున, మా పాలకవర్గం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మీరు ఇచ్చే అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రతి ఒక్క యువత కానీ మినిమం 40 years అప్పటి వరకు ఆ ఏజ్ వరకు వాళ్ళు కూడా ఎవరైనా మిస్టేక్ చేస్తున్నారు. ప్రతి ఒక్క అవగాహన లేకుండా ఏం కాదులే, ఏం జరుగుతుంది, అయితే ఇది పోతే పోతాం అనే సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ కాకపోతే ఆ ఫ్యామిలీ, వాళ్ళకు ఉన్నటువంటి కుటుంబం ఏమవుతుంది అనే ఉద్దేశంలో లేకుండా పోతున్నారు. ప్రతి ఒక్కరూ వారి బాధ్యతగా తీసుకొని విలేజ్లో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా అవేర్నెస్ తోని ముందుకెళ్ళి అందరికీ సజెషన్స్తో ఎటువంటి ఇబ్బందులు కాకుండా ముందుకు తీసుకెళ్తామని మాటిస్తున్నాడు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అందరికీ మరొక్కసారి మీకు మీ వార్డు సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ నాయకత్వంలో మరెన్నో కార్యక్రమాలు ఇక్కడ మేము నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ మీకు కూడా ఏదైనా ప్రత్యేక కార్యక్రమం ఉన్నప్పుడు కూడా మీరు మాకు ఒక్కరోజు ముందుగా తెలియజేస్తే కూడా మేము వచ్చి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ హెచ్ఎం గారికి మరియు వారి సిబ్బందికి పిల్లలందరికీ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.